మన టీమిండియా మాజీ హెడ్ కోచ్ అయిన గ్రేగ్ చాపెల్ మరి రీసెంట్గా జడేజాను ఉద్దేశించి కొన్ని హాట్ కామెంట్స్ చేశాడు అనమాట. అదేంటంటే మనకి మొన్న లార్డ్స్ టెస్ట్ కంప్లీట్ అయింది కదా. లార్డ్స్ టెస్ట్లో చివరి వరకు రవీంద్ర జడేజా ఉండి 61 రన్స్ కొట్టాడు 181 బాల్స్లో. అయితే మరి అతనికి తోడుగా కొంచెం సపోర్ట్గా నిలిచింది ఎవరు? అటువైపు బుమ్రా, అదేవిధంగా సిరాజ్ కదా. మరి వాళ్ళిద్దరూ కూడా బాల్ని మంచిగానే ఆపగలిగారు. అయితే దీని గురించే మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నువ్వు చివరి వరకు ఉన్నావంటే నువ్వే కదా లాస్ట్ బ్యాట్స్మెన్. మరి నువ్వు టెయిల్ ఎండర్స్కి స్ట్రైక్ రొటేట్ చేస్తున్నావు. నువ్వు సింగిల్స్ టూటీస్ కాదు కదా తీయాల్సింది. సో నువ్వు ఒక బ్యాట్స్మెన్వి. సో నువ్వు ఇటువంటి సిచ్యువేషన్లో ఏం చేయాలా? కొన్ని అగ్రెసివ్ షాట్స్కి వెళ్ళి మ్యాచ్ని తొందరగా గెలిపించాలా అనే ఉద్దేశంతో ఉండాలి. కానీ నువ్వు కొంచెం రిస్క్ తీసుకోకుండా సింగిల్స్ టూటీస్ తీయాలి అనే ఆలోచనతో వాళ్ళకి స్ట్రైక్ రొటేట్ చేస్తున్నావు చూడు, అది అసలు కరెక్టే కాదు. కాకపోతే అక్కడ లార్డ్స్ వేదికగా మరి ఆ సింగిల్స్ రొటేషన్ నీతో పాటు వేరే బ్యాట్స్మెన్స్ ఉంటే స్ట్రైక్ రొటేట్ చేయడం అనేది చాలా డీసెంట్ బ్యాటింగ్. కానీ నీకు తోడుగా అక్కడ ఉంది టెయిల్ ఎండర్స్. సో మరి టెయిల్ ఎండర్స్ ఉన్నప్పుడు నువ్వు అటువంటి బ్యాటింగ్ చేయడం అనేది ఇది ఖచ్చితంగా ఏమాత్రం ఆమోదయోగ్యం కానిది అని చెప్పేసి గ్రేగ్ చాపెల్ అయితే మాట్లాడాడు అనమాట. సో ఏదైనా సరే మరి దీని గురించి మరి మీరేమనుకుంటున్నారు అనేది కూడా తెలియాలి కదా. సో కింద కామెంట్ చేసేయండి.